రోజు 10 కాయలు పండుతున్నాయండి. పక్షులు ఒక 10 కాయలు కొట్టేస్తున్నాయి. మనకు ఒక 10 కాయలు చేతికి వస్తున్నాయి. అయ్యండి ఎంతంత కాయో చూడండి. నమస్తే అండి. వంకాయలు, దొండకాయలు, తోటకూర కోసుకొస్తానికి వస్తే చెట్టున పండిన మామిడికాయలు కనపడితే కోసాము. వంకాయలు ఉన్నాయి, కోసుకుందామండి. ఫస్ట్ వంకాయలు కోసేస్తాను. వంకాయలు మట్టికి ఇవాళ మే 7వ తారీఖు. మే 7వ తారీఖున కూరగాయలు మన మిద్దె తోటలో ఆకుకూరలు చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేను కొంచెం సేపు నాకు కోస్తా. ఇట్లా ఎన్ని చోట్ల ఉన్నాయో చూద్దురు కానీ. ఫస్ట్ వంకాయలు కడుకొచ్చండి. అసలు వంగ తోట చూడండి ఒక్కసారి ఎట్లా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. ఇంత లావైనా ముదరట్లేదు. ఎంత అంటే అసలు భలే వంగ ఇత్తనం. ఈ ఇత్తనం మట్టికి ఇట్లా వచ్చేయండి. ఇక్కడ ఈసారి ఇటు కాసినాయి, ఈ లైన్ బాగా కాసినాయి. ఇగోండి ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎంత ఎండల్లో కూడా మన కూరగాయలు కాంచుకుంటున్నాం అంటే మనకి ఎంతో హ్యాపీగా ఉంది. మీకు నిజంగా బంగారు తల్లిలు కాబట్టి ఇంత ఎండలో చెట్లు మన కాపాడుతున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇంత కాయలు కూడా లేతగా ఉంటాయి. అయ్యండి ఇది చూడండి. అసలు అటు వస్తే తెలుస్తుంది మీకు అసలు ఎన్ని వంకాయలండి బాబు. ఇగోండి ఏం వంకాయలు. ఎక్కడ ఇది విత్తనానికి ఉంచేసేలే. విత్తనానికి కూడా కావాలి ఈ వంగ. అంత మంచి వంగ. చూస్తానికి కాయలు లేనట్టు ఉంటుంది, కిలో కాయలు వస్తున్నాయి తేపకే. ఎంత బాగున్నాయి చూడండి. అయిపోయినాయి. ఎంత బాగున్నాయో. ఎన్ని వచ్చినాయో చూద్దరు కానీ. ఇగోండి కిలో వంకాయలు కాసినాయి. ములక్కాయలు భలే ఉన్నాయండి. కనపడకుండా 4 ములక్కాయలు. అదిగోండి అక్కడ కుండీ పక్కంట. ఇగో కుండీలో ఈ మండ అడ్డం వచ్చింది. ఇటించి కనపడతాయి. ఇదండి బుట్టలో పోస్తున్నా. దొండకాయలు కోసుకుందాం ఫస్ట్. మీకు ఒకటి చూపిస్తారండి. కాఫీ చెట్టు ఏమవుతుందంటే ఎండకి తట్టుకోలేకపోతుందండి. తట్టుకోలేక కాయలు కాసినాయి కానీ మండలు ఎండిపోతున్నాయి. ఆకులన్నీ ఇట్లా ఎంత ఎండ అండి. 42 degrees కూడా వెళ్ళిపోయింది. అసలు ఎన్ని కాయలు కాసిందో ఎన్ని మాడిపోతున్నాయి. చిగురు మట్టికి బాగానే ఉంది. దొండకాయలు ఇక్కడి నుంచి కోద్దాం. దొండ పువ్వు చూసారా? కష్టమే దొండకాయలు ఇట్లా కోసుకోవాలంటే. ఇగో ఎక్కడ కనపడితే అక్కడ కోస్తాం ముందు మీకు. ఇగో చిన్నది హైట్ తక్కువ వేసినట్టున్నాను. కోసుకొస్తానండి. ఇంకా మీకు కష్టం చూపిస్తాం. పూత అయితే బోల్డ్ అంత ఉంది, మరి కాయలు ఏమైనాయో కనపడట్లే. ఇగోండి ఇన్ని దొండకాయలు కోసాము. ఇంకా ఎతుకుతాను, దొరుకుతాయి. ఇగోండి ఎంత బాగున్నాయి చూసారా? తెల్ల నేరేడు ఎంత బాగున్నాయి. అక్కడ ఉంది ఇంకో చెట్టు, వెళ్దాం పదండి. చాలా బాగున్నాయి, హ్యాపీ అనిపిస్తుంది.
ఎంత హ్యాపీ అనిపిస్తుందో. రండి, ఈ అసలైన కాయలు ఇగోండి. ఎంత బాగున్నాయి చూడండి, తెల్లనేరేడు. ఇదిగోండి, ఇగోండి, ఇగోండి, ఎంత హ్యాపీయో. ఇట్లా కాస్త అంటే నేరేడు మనకి ఎంత హ్యాపీ. తెల్ల నేరేడు ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటున్నాయి. ఎంత హ్యాపీనండి. ఇట్లా పంటలు పండించుకున్నామంటే. దానిమ్మకాయలు కూడా ఉన్నాయి, కోద్దాం. దానిమ్మకాయలు అటు సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఇగోండి. అంకుల్ కోసి ఇవ్వాల్సిందే. కత్తిరి పుచ్చుకుని కోసి ఇచ్చేయండి. ఈ 3 కాయలు కొయ్యాలి. ఎంత బాగున్నాయి చూడండి. ఇట్లా సంచులు కట్టుకుంటున్నాము. దానిమ్మకాయలు ఎప్పుడు చూసినా దానిమ్మకాయ మనకి రేటే ఉంటుంది. అదిగోండి ఎంత ఉందో చూడండి. కిలో 200, 250 అమ్ముతున్నారు. ఎంత సైజు. ఇంకోటి అటు పక్క ఉంది. లోపల విత్తనాలు ఎంత బాగుంటాయో విత్తనాలు. ఈ దానిమ్మ కూడా బాగుంది. 2 దానిమ్మకాయలు కోసుకున్నాం. 2 దానిమ్మకాయలు, నేరేడుకాయలు. దానిమ్మకాయలు 2, నేరేడుకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. దొండకాయలు. తోటకూర కోసుకొస్తాను రండి. తోటకూర ఎట్లా ఉందో చూద్దురు. కానీ అసలు ఎంత బాగా పెరుగుతున్నాయి అంటే నేను ఇచ్చే ద్రావణాలకి మనకి ఎలా ప్రోబయోటిక్ అవసరమో ఇటు రండి. ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఎంత బాగుందో. ఇదిగండి బెండ మొక్కలు చూడండి ఎట్టా మొలుస్తున్నాయో. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గుచ్చేసాను. ప్రోబయోటిక్ ఇస్తున్నా. కిలో బియ్యం పిండి, కిలో బెల్లం, మామిడి పళ్ళు అన్నీ పులయబెట్టి ఆ రోజు ఆ నీళ్ళు ఇస్తున్నానండి మొక్కలకి, పొద్దున సాయంత్రం. ఆకుకూరలు అయితే అసలు ఎట్ట పెరిగినాయో చూడండి, ఎంత బాగా పెరిగిందో. ఇట్లా కట్ చేస్తున్న కొద్దికి అసలు సూపరు. దీంట్లో స్ట్రాబెర్రీలో మొలిసింది, ఎంత బాగుంది. అసలు తోటకూరే బోళ్ళు అంత వస్తుంది. వారానికి 2-3 రోజులు సార్లు కోస్తున్నా. మీకు బోరు కొడుతుందేమో అని నేను దీని జోలికి వెళ్ళట్లా. ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడే ఎంత హ్యాపీ. అటు రండి. అబ్బా అసలు భలే ఉందండి బాబు తోటకూర. వద్దాం. సూపర్ తోటకూర. ఇట్లా పైకి వచ్చినవన్నీ కట్ చేసుకుంటున్నా. ఇక్కడే ఇంత అయిపోయింది. మరలా 2 రోజులు ఆగి మరలా కోస్తా. పుదీనా చూడండి ఎంత బాగుందో. పుదీనా అసలు కొయ్యాలండి బాబు. ఇగోండి ఇక్కడ పొట్ల మొక్కలు మొలిసినాయి, జాగ్రత్త పెంచాలి. ఇది పొట్లనే అనుకుంటున్నాను నేను, చూడాలి. పొట్లే ఎక్కడెక్కడ ఉందో కోసుకొచ్చేస్తా. ఇంకా తోటకూర ఎగిరేసి వేయాలి, అంత వచ్చింది. తోటకూర ఎగిరే ఇంకేం చేస్తాం. పప్పు అనుకున్నా. పప్పు కూరకే నాకు చాలు. ఇంకోసారి కోసుకుంటా. పప్పు కూరకు కావాలి నాకు. మీకు తాలింపు వడియం తిరగమాత వేయాలి. ఇదిగోండి చాలు, అక్కడ పెట్టుకుని వద్దాం. ఇదిగోండి వాళ్ళు కోసిన కూరగాయలు. వంకాయలు, తోటకూర, మామిడికాయలు, దొండకాయలు, తెల్ల నేరేడు, దానిమ్మ. చూశారుగా ఈరోజు కోసిన కూరగాయలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. కమల గారు థ్యాంక్ యూ. మీరు అన్నట్టు బుట్ట నిండా కూరగాయలు కోసాను. ఇంకా పుదీనా ఉంది, కొయ్యలేదు. వెళ్ళిపోతున్నాను, ఇంకోసారి కోస్తా.